మీడియా మిత్రులు మరి గత 6 నెలల నుంచి ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా ఈ నియోజకవర్గంలో గెలుపుకి అలాగే మేము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకి మీరు ఎంతో సహకరించినందుకు మీకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కార్యకర్తలు ఎన్నికల ముందు ఎంతో కష్టపడి గత 5 సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులకి గురి చేసిన తట్టుకొని ఎన్నో కేసులు కార్యకర్తల పైన పెట్టినా కానీ బెదరకుండా ఎన్నికల్లో ఒక క్రమశిక్షణతో పనిచేసి ఈ నియోజకవర్గంలో మెజార్టీనిచ్చి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ఎంతో రుణపడి ఉన్నాం. ప్రజలెంతో నమ్మకంతో మన పైన కూటమి మిత్రుల పైన నమ్మకంతో మరి ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా నన్ను గెలిపించుకున్నందుకు వారి నమ్మకాన్ని ఒమ్ము కాకుండా మన మీద చూపించిన విశ్వాసానికి మరింత విశ్వాసంతో ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేయాల్సిన బాధ్యత మనందరిపైన పెట్టారు. పదే పదే చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మన పార్టీకి గౌరవం పెరిగే విధంగా మనం అందరం కూడా నడుచుకోవాలని చెప్పేసి అనేక సార్లు తెలియచేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడా కూడా పెనమలూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక క్రమశిక్షణతో ప్రభుత్వానికి పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా పనిచేసినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 6 నెలల కాలంలో పెనమలూరు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి చెప్పాలి అంటే ఒక్కొక్క పనిని కూడా వివరించాలి అంటే 6 గంటల సమయం పడుతుంది. కానీ ఇది పత్రికా సమావేశం కాబట్టి బ్రీఫ్గా ఈ నియోజకవర్గంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అనేది తెలియచేయడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వ నిర్వాహకం వలన ఈ నియోజకవర్గంలో అటు పంచాయతీరాజ్ అప్రోచ్ రోడ్లు కానీ R&B రోడ్లు కానీ పూర్తిగా ధ్వంసమైపోయినాయి. ఎక్కడ కూడా ₹1 కూడా ఖర్చు పెట్టాల. పైగా మేము నిరసన వ్యక్తం చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా రోడ్డుపై వెళ్తూ నీటి గుంటలో కూర్చొని నిరసన వ్యక్తం చేస్తే కేసులు కట్టి వేధింపులకు గురి చేయడం కూడా జరిగింది. మరి ఈ ప్రభుత్వం గతంలో ప్రకటించిన విధంగా మరి సూపర్ 6లో మరి కొన్ని హామీలు నెరవేర్చడం జరిగింది. పెన్షన్లు పెంచడం జరిగింది. అలాగే మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. రేపు జనవరి నుంచి మరి రాబోయే కాలంలో తప్పకుండా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా ముఖ్యమంత్రి గారు త్వరలో ప్రారంభిస్తామని చెప్పేసి తెలియచేయడం జరిగింది. అలాగే మిగిలిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా మరి ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కుక్కల చించిన విస్తరలాగా తయారవడం వలన ఒక్కొక్క వ్యవస్థని గాడిలో పెట్టుకుంటా ఆదాయాన్ని పెంచుకుంటా ఈ యొక్క ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకం అమలు చేసి తీరుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గతంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎక్కడా కూడా ఒక్క రోజు కూడా ఏ ఒక్క చెక్కు కూడా ఈ ప్రభుత్వం పంపిణీ చేసిన సందర్భం మనం చూడలా. చాలా మంది ప్రభుత్వంలో మేము లేకపోయినా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి అడిగేవాళ్ళు, ఏమండి ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే మరి మనం అధికారంలో లేవు కదా, ఈరోజు అక్కడ అధికారంలో ఉన్న వాళ్ళని అడగాలి అంటే అక్కడికి వెళ్తే హాస్పిటల్స్ వాళ్ళని
ఎస్టిమేషన్ కాపీ ఉండంటే భయపడిపోయి మేము ఇస్తే మా హాస్పిటల్ లైసెన్స్ రద్దు చేస్తారమ్మా, మేము ఇవ్వకూడదని చెప్పేసే పరిస్థితులు వచ్చినాయి. అంటే ఎక్కడైనా కానీ ఎవరైనా ఎమర్జెన్సీలో ఒక సర్జరీనో వైద్యమో చేయించుకుంటే దానికి రీఎంబర్స్మెంట్ కింద ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అప్లై చేసుకుంటే హాస్పిటల్స్ వాళ్ళను కూడా బెదిరించే స్థాయికి ఈ ప్రభుత్వం దిగజారింది. ఏది గత ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ఈ 6 నెలల కాలంలోనే 1,27,00,000 రూపాయలు 112 మంది లబ్ధిదారులకి చెల్లించడం జరిగింది. ఈ రోజు కూడా ఇంకా సుమారుగా 10 లక్షల రూపాయల చెక్కులు ఆఫీసులో పంపిణీ చేయాల్సి ఉంది. అవి కూడా చేరుకుని ఉన్నాయి. అంటే ఎవరైనా ఆరోగ్యపరంగా కానీ లేకపోతే వేరే రకంగా కానీ ఇబ్బంది పడినా వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్లై చేస్తే వారం 10 రోజుల్లోనే వారికి ఆర్థికంగా మరి వెసులుబాటు కలిగించడం జరుగుతుందని ఈ ప్రభుత్వం ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈ రెండు కూడా 2 కళ్ళుగా సమాంతరంగా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. మరి ఇవన్నీ కూడా ఇందుకు మరి నిత్యం శ్రమిస్తా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడా మరి నిన్న కూడా నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకి కేవలం 12 గంటల్లో 24 గంటల్లో ధాన్యం డబ్బులు చెల్లించడం జరిగింది. రైతు సేవా కేంద్రానికి కూడా విచ్చేసి రైతు సేవా కేంద్రానికి వచ్చి ఇంకా లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవటం కూడా జరిగింది. సుమారుగా 4-5 గంటల్లో గంగూరులో రైతు సేవా కేంద్రంలో గడిపి రైతులతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఏం కావాలి, ఎలా ఉంటే వ్యవస్థలు ఇంకా రైతుకి మెరుగైన సౌకర్యాలు కలిగించాలి అనే ఆలోచనతోటి మరి బయటికి వచ్చి కలెక్టర్కి మాకు కూడా మరి రాని ఆలోచనలు ఆయన వచ్చి నిన్న వివిధ రకాలుగా కూడా ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి తెలియచేయడం కూడా జరిగింది. అక్కడ గోతాముల్లో బెజ్జాలు కనబడితే అది ఏ విధంగా మరి రాబోయే పంట నూర్పిడి సాంగ్ అంటే నెక్స్ట్ సీజన్కి వాటిని ఏ విధంగా మోడిఫై చేయాలనే ఆలోచనతోటి వాళ్ళందరికి కూడా మరి హెచ్చరించడం జరిగింది. దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఇక మరి వీరందరి సహకారంతో నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో మరి ప్రతి ఒక్క కార్యకర్త ఇంకా గ్రామాల్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని పైన కూడా మనం కార్యకర్తలందరూ కూడా మా దృష్టికి తీసుకొస్తే దాన్ని వీలైనంత త్వరగా పరిష్కారం చేయడానికి ప్రజలందరూ కూడా మరి ఎక్కువ విశ్వాసంతో మన మీద చాలా విశ్వాసంతో మరి ప్రజలందరూ కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈరోజు గెలుపు కోసం ఏదైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో కూడా మన పార్టీ ఈ రాష్ట్రానికి ఈ ప్రభుత్వం అవసరం కాబట్టి మనమందరం కూడా ప్రజలందరికీ కూడా అండదండలుగా ఉండి నిత్యం ప్రజల్లో ఉండి ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన పెట్టారు కాబట్టి మనం ప్రజల్లో నిత్యం ఉండి మళ్ళీ ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మనందరం కూడా కృషి చేయాలని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.